అత్రి మహర్షి గోత్రంలో జన్మించిన సువీర చక్రవర్తి ముని మనుమరాలను, సుధర్మ మహారాజు గారి మనుమరాలును, ఆకాశరాజు కూతురు అయిన పద్మావతి అనే ఈ కన్యకామణి, ఓ గోవిందా, నీకు సాలంకృతంగా సమర్పిస్తున్నాం. నీవు సంపూర్తిగా సంతోషంతో అంగీకరించి ధర్మపత్నిగా స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అంటూ ఆకాశరాజు పక్షాన బృహస్పతి కన్యాదానం చేయించాడు. ఆమిత తేజోవంతుడైన యయాతిరాజు ముని మనుమడు, సూరసేన చక్రవర్తి మనుమడు, భూపతి అయిన వసుదేవుడి పుత్రుడును, వశిష్ఠముని గోత్రోద్భవుడు అయిన శ్రీ వెంకటేశ్వరుడకు, ఓ రాజు, కన్యాదాన పరాయణుడివై నీవు అత్యంత సంతోషంతో సమర్పిస్తున్న కన్యకామణిని మేము అత్యంత ఆనందంగా స్వీకరిస్తున్నాం అంటూ వశిష్ఠ మహర్షి ఆనందంగా పలికాడు. పేరుకల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరంటాన్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కూర్చ సిగ్గుపడింది పెండ్లి కూతురు. అఖిలాండ కోటి బ్రహ్మాండ రాయకుడైన శ్రీనివాసుడు మంగళసూత్రాన్ని పద్మావతి మెడలో కడుతూ ఉండగా ముక్కోటి దేవతలు, సనక సనందాది మహర్షులు ఎందరెందరో వారిపై పుష్పవర్షం కురిపించారు.